Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ప్రతిరోజు కూడా మనం ధ్యానం చేసే దేవుని వాగ్దానాల నుండి మీరు ఎంతో మేలు పొందుతున్నారని, ఎంతో ధైర్యం పొందుతున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా దేవునికి మనం మరింత దగ్గరగా వస్తామని, ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం మనం పొందుకుంటాం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాగ్దానం కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళంతా కూడా ఓపెన్ చేయండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. హల్లెలూయా. దాని యందు లక్ష్యం ఉంచితే మీకు మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని యందు లక్ష్యం ఉంచాలి అంటే దేవుని వాక్యమందు. దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచిన యెడల మనకి మేలు జరుగుతుందని. ఎవరు లక్ష్యం ఉంచితే వాళ్ళకి మేలు. హల్లెలూయా. మనమంతా కూడా కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరం మనం మేలు చూడాలంటే, మంచి చూడాలి అంటే, దేవుడు అన్ని విషయాల్లో మేలు చేసేవాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు మంచివాడు, ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు, తన ప్రజలకు మేలు చేస్తాడు. దేవుడు చేసే మేలుని మనం అనుభవించాలంటే, గాడ్స్ గుడ్నెస్ని మన జీవితంలో మనం చూడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మన లక్ష్యము దేవుని వాక్యం మీద ఉండాలి అని. హల్లెలూయా. చూడండి, ఆర్చరీ అని స్పోర్ట్ ఉంటుంది. దాంట్లో బౌ అండ్ యారో ఉంటాయి. ఒక విల్లు, ఒక బాణం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. ఎవరైతే మధ్యలో కొడతారో టార్గెట్కి 100 పాయింట్స్ అని, కొంచెం పక్కకు కొడితే 90, 80, అలా చివరి దాకా కొడితే 10 పాయింట్స్ అని వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ గేమ్ ఆడే వ్యక్తికి ఫోకస్ అంతా, లక్ష్యం అంతా దేని మీద ఉండాలి? ఆ టార్గెట్ మీద ఉండాలి. అలా కాకుండా స్పోర్ట్ చూడడానికి చాలామంది వచ్చి ఉంటారు. ఆ మనుషుల మీద కనుక ఫోకస్ చేశాడు అనుకోండి, టార్గెట్ ఏమైపోతాడు? మిస్ అయిపోతాడు. మన జీవితంలో మన లక్ష్యం అనేది దేవుని వాక్యం మీద ఉంచుకోవాలని. ఒక హంటర్ చూడండి, ఒక వేటగాడు కూడా తన లక్ష్యాన్ని ఇప్పుడు పక్షి మీద, తను ఏ పక్షి మీద కొట్టాలనుకుంటాడు దాని మీద ఉంచుకుంటాడు. అలా కాకుండా అటు ఇటు చూసాడనుకుని ఏమైపోతుంది? టార్గెట్ మిస్ అయిపోతుంది. మన జీవితంలో మేలు పొందాలి అంటే, ఆశీర్వాదం పొందాలంటే దేవుని వాక్యం మీద ఉంచాలని. ఒకవేళ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచలేదేమో, దేవుని మాటలు ఎంతో పక్కన పెట్టేసాము, త్రోసి వేసామేమో. బైబిల్ సెలవిస్తుంది నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు మనం మేలు పొందాలి అంటే, నూతన సంవత్సరంలో ఆశీర్వాదం పొందాలి అంటే మనం తీసుకోవాల్సిన ఒక సిద్ధపాటు, ఒక నిర్ణయం ఏంటంటే మన లక్ష్యం దేని మీద ఉంచాలంట? దేవుని వాక్యం మీద ఉంచుకోవాలి అని. హల్లెలూయా. దేవుని మాటలు నిష్ప్రయోజనం కానేరవని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిష్ప్రయోజనం ఒక్క మాట కూడా మాట్లాడని. దేవుని మాటలు మన పాదములు దీపము, మన త్రోవకు వెలుగైందని. మనల్ని వెలుగులో నడిపించేది దేవుని వాక్యం. జాన్ ఎఫ్ కెనడీ అనే అమెరికన్ ప్రెసిడెంట్ అంటారు, కొన్ని వందల కాలేజ్ డిగ్రీల కన్నా దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడడం ఎంతో శ్రేష్టమని. ఎవరైతే తమ హృదయాల్ని దేవుని వాక్యంతో నింపుకుంటారో వారి జీవితంలో మేలు చూస్తారు. కానా విందులో అంచులు, రాతి బాణాలని అంచులు మట్టుకు నింపేసినప్పుడు దేవుడు నీటిని మధురంగా మార్చిన రీతిగా, ద్రాక్షరసంగా మార్చిన రీతిగా ఎవరి జీవితంలో అయితే తమ హృదయాల్ని దేవుని వాక్యంతో నింపేసుకుంటారో వారి జీవితంలో దేవుడి నుంచి విశేషమైన మేలు, ఆశీర్వాదం పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుని మాటల కన్నా నీ ఆలోచనలే, నీ మాటలే, లేదా పక్క వాళ్ళ మాటలే, లోకస్తుల మాటలకి ప్రాముఖ్యం ఇచ్చాము. అలా ఇచ్చి ఎంతో నష్టపోయావేమో. అయితే నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు అయినా మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే, మనము దేవుని వాక్యం మీద ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి అని. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి, లేదా మీరు బైబిల్ చదువుతున్న ప్రతిసారి దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు దాకా ఆ మాటలు త్రోసివేసేమో, పక్కన పెట్టేసేమో. అది ఎక్కడి నుంచి అయినా మన లక్ష్యం దేవుని వాక్యం మీద ఏం చేయాలి? ఉంచాలి అని. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడతారు? మనకు మేలు చేయడానికి, మనకు సహాయం చేయడానికి, మనల్ని ఆదరించడానికి, మన ధైర్యపరచడానికి, తన వాగ్దానాలు మనకిచ్చి వాటిని నెరవేర్చడానికి దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి ఆ మాట మీద లక్ష్యం ఉంచిన వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఇంకో మాట రాయబడింది, మనము క్రీస్తు ప్రభు వారి మీద లక్ష్యం ఉంచాలి. క్రీస్తు ప్రభు వారు మనకు అన్ని విషయాలు మాదిరించారండి. ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలి, దేవుడిని ఏమని పిలవాలి, అన్ని విషయాల్లో కూడా ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి, అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రభువారు మాదిరించారండి. చాలాసార్లు మనం పడిపోవడానికి కారణం ఏంటి? ఆత్మీయ జీవితంలో మనం తప్పిపోవడానికి కారణం ఏంటంటే, మనం క్రీస్తు ప్రభువారిని చూడట్లేదు, ఆయన మీద మనం లక్ష్యం ఉంచుకోవట్లేదు. కాబట్టి మనం క్రీస్తు ప్రభువారి మీద లక్ష్యం ఉంచుకున్నప్పుడు ఆయన వైపు మనం చూస్తూ నడిచినప్పుడు త్రోవ తప్పిపోమని, పడిపోమని.
బైబిల్లో మనం చూస్తాము, పేతురు గారు ఒకనొక రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు పేతురు గారికి కూడా నీటి మీద నడవాలనిపించింది. దేవుడు ఆజ్ఞాపించారు, పేతురు గారు నడవడం మొదలుపెట్టారు. ఆ నడవడం మొదలుపెట్టినప్పుడు ఎంతసేపు అయితే క్రీస్తు ప్రభువు వారిని చూస్తూ ఉన్నాడో ఆయన బాగా నడిచాడు. క్రీస్తు ప్రభువు వారిని కాకుండా తన లక్ష్యం అనేది సముద్రం మీదకి, అలల మీదకి, తుఫాను మీదకి పెట్టాడో వెంటనే తను మునిగిపోసాగాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పడిపోవడానికి, మన జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే మన లక్ష్యం అనేది దేవుని మీద నుంచి లోకం మీదకి, లోకస్తుల మీదకి, వాళ్ళు చెప్పే మాటల మీదకి, పాపం మీదకి షిఫ్ట్ అయిపోవడం ద్వారానే మనం పడిపోతున్నామని. ఆత్మీయ జీవితంలో బలపడాలి అంటే, ఈ లోకంలో మనం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మన లక్ష్యం ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఉంచుకోవాలి అని. హల్లెలూయా. మన విశ్వాసకర్త దాన్ని కొనసాగించే దేవుని మీద మన లక్ష్యం ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి చూడండి రోల్ మోడల్స్ ఉంటారు, అవునా కదా? క్రికెటర్స్కి రోల్ మోడల్స్ ఉంటారు, సినిమా హీరోలకి రోల్ మోడల్స్ ఉంటారు, బాక్సింగ్ చేసే వాళ్ళకి రోల్ మోడల్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి బయట రోల్ మోడల్స్ ఉంటారు, బిజినెస్ చేసే రోల్ మోడల్స్ ఉంటారు. మనందరికీ రోల్ మోడల్ మన క్రీస్తు ప్రభు వారే. ఆయన మీద మన లక్ష్యం ఉంచుకోవాలి అని. హల్లెలూయా. మూడోదిగా మనం దేవుడు ఇచ్చిన గద్దింపుల మీద లక్ష్యం ఉంచుకోవాలని. ఎవరైతే దేవుని గద్దింపుల మీద లక్ష్యం ఉంచుకుంటారో వారు ఘనత పొందుతారని. మరి దేవుని గద్దింపు మీద లక్ష్యం ఉంచుకోకపోతే ఏం జరుగుతుంది? అవమానం పొందుకుంటాం, శిక్షకు పాత్రలు అయిపోతామని. దేవుడు ఎందుకు పదే మనల్ని ఒక విషయంలో గద్దిస్తున్నారు? పాపాన్ని విడిచిపెట్టమని, అపవిత్రతను విడిచిపెట్టమని, లేదంటే దేవునికి వ్యతిరేకమైనది మానేయమని దేవుడు ఎందుకు మనకి పదే చెప్తున్నారంటే, ఆ మాటకి లోపడకపోతే, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఆ గద్దింపుకు లోపడకపోతే మన జీవితంలో శిక్ష వస్తుంది. దేవుని ఉగ్రతకి పాత్రలు అయిపోతాం కాబట్టి, అవమానం వస్తుంది కాబట్టి దేవుడు మనల్ని గద్దిస్తూ వస్తాడని. నినివే ప్రజల పట్టణాలు చేసిన పాపం ద్వారా వారు శిక్షకు పాత్రలు అయ్యారని, దేవుడు ఉగ్రతకి పాత్రలు అయ్యారని. అయితే దేవుడు ఒక్కసారి వారిని గద్దించాలనుకున్నాడు. దేవుడు యోనాను పంపించారు. యోనా గారి వాక్యం ప్రకటించేయగా వారందరూ కూడా మారు మనసు పొందారని, వారు పశ్చాత్తాపడ్డారని, పోని పట్టుకొట్టుకుని మారు మనసు పొంది దేవుని దగ్గర పాపక్షేమం అడిగారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చేశారు కాబట్టే, దేవుని గద్దింపుకు లోబడ్డారు కాబట్టే వారు శిక్ష పొందకుండా కాపాడబడ్డారు, క్షమించబడ్డారు. ఎందుకు దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు? ఎందుకంటే మీరు మారుతారని, మనం మనసును మార్చుకుని శిక్ష నుండి అవమానాన్ని తప్పించబడతాను. అలా గద్దింపుకు లోబడిన వారు ఘనత పొందుతారని. బైబిల్లో మనం దావీదు గారు మనం చూస్తాము. దావీదు గారు ఒకనొక రోజు పాపం చేశారు. అయితే దేవుడు ఎప్పుడైతే దావీదు గారితో నాతాన్ అనే ప్రవక్త ద్వారా మాట్లాడారో, దావీదు గారు తన పాపం ఒప్పుకున్నాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు, ఆయన గద్దింపుకు లోబడ్డాడు కాబట్టి దావీదు గారు మరలా ఇప్పుడు ఆ పాపం చేయలేదని దావీదు గారిని దేవుడు మరలా కనపరిచాడు. ఒకవేళ ఇప్పుడు దాకా కూడా దేవుని గద్దింపుకు లోపడలేదేమో. దేవుడు ఒక విషయంలో మీతో చెప్తుంటే ఈ పాపాన్ని విడిచిపెట్టమని, అపవిత్రతను విడిచిపెట్టమని, అబద్ధాలు మానేమని, మోసం మానేమని, భక్తిహీనతను విడిచిపెట్టమని దేవుడు సంవత్సరం అంతా మాట్లాడని వెళ్ళలేదేమో. అయితే ఇది ఒక మంచి అవకాశం. ఈ సిద్ధపాటు రోజుల్లో కూడా, ఈ ఆఖరి రోజుల్లో అయినా, సంవత్సరంలో ఆఖరి రోజుల్లో అయినా మీరు దేవుని గద్దింపుకు లోబడి ఆ పాపను విడిచిపెట్టినట్టయితే నూతన సంవత్సరంలో మీరు ఘనత పొందుతారని, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు, అందరికన్నా పై స్థలంలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడని. అలాగే మనం లక్ష్యం ఉంచాల్సిన ఇంకో విషయం ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని, తలాంతు మీద మనం లక్ష్యం ఉంచాలి. పాటలు పాడే వరం కావచ్చు, పాటలు పాడే తలాంతు కావచ్చు, కొంతమందిని దేవుని మార్గం నడిపించే తలాంతు కావచ్చు, కొంతమందిని దేవుని మందిరానికి నడిపించే తలాంతు కావచ్చు, కొంతమందిని దేవుని మార్గంలో నడిపించే తలాంతు కావచ్చు, దేవుని మందిరంలో పరిచర్య చేసే తలాంతు కావచ్చు. అలాంటి వరాన్ని ఏది కూడా అలక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు పాటలు పాడే వరం ఇస్తే ప్రయాసపడి పాటలు పాడాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. కొంతమందిని దేవుని మందిరం నడిపించే తలాంతు ఇస్తే అనేక మంది దేవుని మందిరం మీరు నడిపించాలి. డబ్బు కోసమో, లోక సంబంధమైన విషయాల కోసమో, మనుషుల కోసమో ఎప్పుడు ఆ తలాంతుని కానీ, పరిచర్య కానీ ఇప్పుడు పక్కన పెట్టకూడదు. దేవుడు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు దాని ద్వారా. ఏ దాసుడు అయితే 5 తలాంతుని 10 తలాంతులకి చేసుకున్నాడో అతను నమ్మకమైన దాసుని దేవుడు పిలిచాడు. ఏ దాసుడు అయితే తన తలాంతుని తీసుకువెళ్ళి మట్టిలో దాచేసుకున్నాడో అతను చెడ్డ దాసుడు అని పిలిచాడు. తలాంతుని లక్ష్య పెట్టిన వారు చెడ్డ దాసులుగా పిలువబడతారు, తలాంతుని లక్ష్య పెట్టిన వారు మంచి దాసులుగా పిలువబడతారు. ఫ్యానీ క్రాస్పీ అనే ఆమె అందురాలు, ఆమెకి కళ్ళు కనబడవు చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి ఆమె దేవుని కోసం 8,000 పాటలు రాసిందంట. మరి మనము దేవుని కోసం ఇంకెంత చేయగలం? దేవుడు మనకిచ్చిన శక్తి, బలం, ధనం కూడా దేవుని సేవలో వాడబడాలి, దేవుని పరిచర్యలో వాడబడాలి. ఒకవేళ దేవుడు మనకిచ్చిన శక్తి, బలము, ధనము, జ్ఞానము దేవుని కోసం వాడబడలేకపోతే సాతాను వాడుకుంటాడని. అందుకే నేను నమ్మే విషయం ఏంటంటే, మన శక్తి, మన బలము, మన ధనము, మన జ్ఞానము దేవుని కోసం వాడబడలేదనుకోండి, అది ఉన్నా కూడా వ్యర్థమే. అలాంటి ధనము, అలాంటి శక్తి, అలాంటి బలము, అలాంటి జ్ఞానము ఎంత ఉన్నా కూడా వ్యర్థమే. ఎందుకంటే అది దేవుని సన్నిధిలో వాడబట్టలేదు కాబట్టి, అది సాతాను చేతిలో ఉంది కాబట్టి. నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు మనంతా కూడా లక్ష్యం ఉంచాల్సిన దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుడు ఇచ్చిన గద్దింపుల మీద, దేవుడు మీకు ఇచ్చిన తలాంతు మీద లక్ష్యం ఉంచాలి. అలా లక్ష్యం ఉంచినప్పుడు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం మీరు పొందుకుంటారని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి,
సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ్య మీకు వేలాతి వందనాలేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాతి వందనాలేసే. మీలాంటి వారు ఎవరు, మీలో వాళ్ళు ప్రేమించిన వారు ఎవరు తండ్రి ప్రభావ, మీలో వాళ్ళు కరుణించిన వారు ఎవరు తండ్రి ప్రభావ. మీరు చేసిన మేలుకి దేవా మీకు వేలాతి వందనాలేసే. మీరు చేసిన సహాయానికి దేవా మీకు వందనాలేసే ప్రభావ. ఈరోజు ఎంతమంది అయితే ప్రభావ ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి. ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభావ ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారు లేవనెత్తని సహాయం చేయండి ప్రభావ. ఎక్కడి నుంచి అయినా ప్రభావ మా లక్ష్యాన్ని ప్రభావ లోకం మీద నుంచి ప్రభావ మీ వాక్యం మీదకి మీ మీదకి ప్రభావ మేము షిఫ్ట్ చేసుకున్న దేవా, మార్చుకున్న దేవా సహాయం చేయండి ప్రభావ. అలాగే తను ఇప్పుడు దాకా ప్రభావ మేము మీరు ఇచ్చిన గద్దింపుల మీద లక్ష్య పెట్టలేదేమో తండ్రి. ఎక్కడైనా మీరు ఇచ్చిన గద్దింపులు లక్ష్య పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ప్రభావ ఘనతను పొందే కృపను మాకు దయచేయండి ప్రభావ. అలాగే తండ్రి ప్రభావ మీరు మాకు ఇచ్చిన వరాలు మేము లక్ష్యం చేయకుండా ప్రభావ మీ సేవలో మీ పరిచర్లో మేము కష్టపడి భాగ్యాన్ని మాకు దయచేయండి. గొప్ప కృపతో నడిపించండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించుకున్న దేవా, మేలుతో నడిపించుకున్న దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.